ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 6. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము 2వ దినవృత్తాంతములు 25, 26, 27 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 16వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృప ఈ ఉదయకాలం మీకు తోడుగా ఉండునుగాక. ఎల్లప్పుడూ మిమ్మల్ని బలపరిచే దేవుని హస్తం మిమ్మలను ఎన్నడూ ఎడబాయదు. నిరంతరము ఆయన చెయ్యి మీకు తోడుగా ఉంటుంది. ప్రతి విధమైన కీడులో నుండి, ప్రతి విధమైన అపాయముల నుండి ఆయన చేతులు మిమ్మల్ని ఆదుకుంటాయి. ఇది నిశ్చయం, నిజం. మీరు నమ్మండి. ఆయన ఎల్లప్పుడూ నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పి ఎన్నడూ అబద్ధమాడువాడు కాడు. తన మాటకి భూమి ఆకాశములు గతించిపోయినా తప్పకుండా ఆయన కట్టుబడి ఉంటాడు. అటువంటి ప్రభువుని మనం ఈ దినమున కలిగి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ప్రభు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 91వ కీర్తన 8వ చరణం. నీవు కనులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు తన బిడ్డలకి ఎటువంటి అపాయమును కలిగించువాడు కాదు. ఒకవేళ శత్రువులు, అపవాది, వాని యొక్క సైన్య సమూహం మీకును మీ కుటుంబానికి ఏదైనా ఒక ఆపద, కీడు తలపెట్టాలని చూస్తే వాటి నుండి కూడా ఆయన తప్పిస్తాడు. అంతేకాదు, మీ పక్షమున ఆయన నిలిచి మీకు విరోధంగా లేచే ప్రతి శత్రువుని ఆయన తప్పకుండా అణిచివేస్తాడు. ఆయన మీకు జయమిస్తాడు. పగ తీర్చుకోవడం నా పని అని చెప్పాడు ఆయన. ఈరోజు మీరు శత్రువులతో పోరాడుతున్నారా? భయానకమైనటువంటి పరిస్థితులు మీకు విరోధంగా లేస్తున్నాయని మీ హృదయం కలవరపడుతోందా? ప్రభు ఈ మాట చెప్తున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను. నాశనకరమైన తెగులు రాకుండా నేను నిన్ను ఆదుకుంటాను. ఆయన చెబుతున్న ఈ మాట నిశ్చయముగా నీ జీవితంలో నెరవేరి తీరుతుంది. మనం చదువుకున్న వాక్య భాగంలో నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును అని రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి విడుదల పొందిన తర్వాత ఆ ఎర్ర సముద్రం ఒడ్డున వారు నిలుచొని వెనకకు తిరిగి చూచినప్పుడు ఫరో సైన్యం, విస్తారమైనటువంటి గుర్రపు రౌతులు అసంఖ్యాకంగా ఆ ప్రజల్ని తరుముతూ రావడం వారు చూశారు. అలాంటి సమయంలో ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని, మేము ఐగుప్తీలకి, ఫరో రాజుకి బానిసలుగానైనా మారుతాము, కానీ మేము మాత్రం మీ మాట వినలేం. ఐగుప్తు దేశంలో సమాధులు లేవని, ఓ మోషే, ఓ అహరోను, మీరు మమ్మల్ని ఇక్కడ తోడుకొని తెచ్చారా అని వారు సనగడం ప్రారంభించారు. అట్టి సమయంలో మోషే ద్వారా దేవుడు ఏమని మాట్లాడారో తెలుసా? నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండు చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా,
నేడు మీరు చూచిన ఐగుప్తీయులని ఇక మీదట మీరు ఎన్నడూ చూడరు అంటున్నారు. ఈ ఐగుప్తీయులు ఇజ్రాయేలు ప్రజల్ని తరుముకుంటూ వారు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏ ఎర్ర సముద్రాన్ని చూచి ప్రజలు భయపడ్డారో ఆ ఎర్ర సముద్రమే ఈ ప్రజలకు రహదారిగా మారింది. మీరు కూడా ఏ సమస్యను చూసి మీరు భయపడిపోతున్నారో ఆ సమస్యనే మీకు ఒక మార్గాన్ని సరళం చేసి ఇచ్చిన రహదారిగా మారబోతుంది. దేవుడు అది మీ పట్ల తప్పకుండా చేయగలడు. అంతేకాదు, ఐగుప్తీయులు ప్రజలు తరుముతూ ఆ ఎర్ర సముద్రంలో పడి మునిగిపోయారు. తెల్లవారిన తర్వాత ఈ ప్రజలు ఎవరిని చూచారు? బ్రతికిన ఐగుప్తీయులనా? కాదు, శవములుగా మారిన ఐగుప్తీయులు వారు చూశారు. దేవుడు నిన్నటి దినాన్ని ఏం చెప్పాడు? నేడు మీరు చూచిన ఐగుప్తీయులని ఇక మీదట ఎన్నడూ చూడరు అన్నారు. 24 గంటలు గడవక ముందే దేవుడు తనిచ్చిన మాట నెరవేర్చాడు. మీరు చూచుచుండగా మీకు కీడు చేసినటువంటి ఆ వ్యక్తులు కానీ, మీరు చూచుచుండగా మిమ్మల్ని ద్వేషించేవారు కానీ వారు రక్షింపబడడమా, మీతో సమాధాన పడడమా, లేకపోతే మీకు దూరం కావడమా, ఏదో ఒకటి జరిగి తీరుతుంది. ఎందుకనంటే యుద్ధం యెహోవాది. ఆయనే యుద్ధమాడతాడు, ఆయనే వ్యాజ్యమాడతాడు. మీరు దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థించండి. సమస్త వ్యాజ్యమును దేవునికి అప్పగించండి. తప్పకుండా గొప్ప జయాన్ని మీరు చూస్తారు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను మీరు బలపరచండి, మా ప్రియులను మీరు దీవించండి. మీ కృపా బాహుల్యం చొప్పున మా ప్రియులను ఆదుకొనండి, ఆదరించండి. ఆవలి తీరానికి చక్కగా చేర్చండి. మహిమ నిరీక్షణతో వారిని నింపండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించి వారిని మీ కృపతో నింపి వర్ధిల్లచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.